హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఒక మంచి టిప్ చెప్పుకుందాము. చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, ఇలాగా ఆనియన్ పొట్టు ఉన్నటువంటి వాటరు మొక్కలకు వేస్తే బాగుంటుంది గ్రోతింగ్ ఫ్లవరింగ్ అనేసి. ఓకే, కానీ చాలామంది ఒక మిస్టేక్ చేస్తారండి. డైరెక్ట్గా ఇలాగా వెజిటేబుల్స్ కట్ చేసిన వాటరు డైరెక్ట్గా వీటితో సహా పోసేస్తుంటారు. అలా అస్సలు పోయకూడదండి. అలాగే ఇక్కడ చూడండి, పొట్టు మినప్పప్పు వాటరు, వీటిని కూడా డైరెక్ట్గా అలాగా అస్సలు వేయకూడదు. దీనిలో ఉన్న వాటర్ని ఇలా వేసేస్తున్నాను. అలాగే ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా ఈ పొట్టులోకి తీసుకోండి, లేకపోతే ఫిల్టర్ చేసేసుకోండి. ఇలాగా మొత్తం తీసుకోండి. వీటి సారం మొత్తం ఈ వాటర్లోకి దిగిపోతుంది. అప్పుడు ఈ వాటర్ని ఇలాగా నార్మల్ వాటర్, టబ్లో నార్మల్ వాటర్ తీసుకొని ఇందులో కలిపేయండి. ఇలాగా వేసేయండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్ని ఇలాగా మొక్కలకి ఇచ్చేయండి, డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఓకేనా? చాలామంది ఇలా ఉన్న వాటర్తో పాటుగా ఈ వేస్టేజ్ని కూడా ఇలాగ వేసేస్తుంటారండి. ఇలా వేసేయటం వల్ల అలా వేసేయటం వల్ల మొక్కలకి ఇలాగా బూజు తెగులు వస్తుంది. చూసారా? ఇలాగ తెగుళ్ళు వచ్చేసి మొక్క మొత్తం పాడైపోతుందండి. అస్సలు అలాంటి మిస్టేక్ చేయకండి. ఆ వేస్టేజ్ దగ్గర అక్కడ ఫంగస్, శిలీంధ్రం అంతా బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి ఇలాగ బూజు తెగుళ్ళు వస్తాయి. చూసారా? ఇలాగా నేను ఇలా చేస్తుంటే మా తాతగారు చూస్తున్నారు. ఈ వేస్టేజ్ని పడేయకోకుండా ఇలాగా మన ఇంటి ఆవరణంలో మట్టి ఉంటుంది కదండి, మొక్కల కోసం తెచ్చుకున్న మట్టిని ఇలా వేసేసి ఇలాగా మట్టితో కవర్ చేసేయండి. ఇలా మట్టితో కవర్ చేసేస్తే 1 వీక్ తర్వాత ఇది ఎరువుగా మారుతుంది. పల్లెటూరులో పెంట కుప్పలు ఉన్న వాళ్ళు, గేదెలు ఉన్న వాళ్ళకి పెంట కుప్పలు ఉంటాయండి. ఆ పంట మీద వేసేసిన ఇది ఎరువుగా మారిపోతుంది. అప్పుడు దీన్ని మొక్కలకు వాడుకోవాలి. ఇటుగా అస్సలు మొక్కలకు వేయకూడదు, వాటికి డిసీజెస్ వస్తాయి. ఇలాగా కప్పి పెట్టేసేయండి. 1 వీక్ తర్వాత ఎరువుగా మారిపోతుంది. ఓకే అండి, అర్థమైంది కదా? అస్సలు అలాంటి మిస్టేక్ చేయకండి. మొక్కల విషయంలో మనం ఎంతో ఇష్టపడి కష్టపడి పెంచుకుంటాం కదా, ఒక్కసారిగా వాటికి ఏదైనా డిసీజ్ వస్తే అస్సలు మంచిగా అనిపించదు. ఇలా ఫాలో అవ్వండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.